మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పేపర్ మిల్ వద్దనున్న తేతలి కనికిరెడ్డి బస్టాండ్ వద్ద భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ జరిగింది. కోటిలింగాల రేవు వద్ద శివరాత్రి స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా కోటిలింగాల రేవులో స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులకు గత 12 సంవత్సరాలుగా ప్రసాద వితరణతో పాటు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సుమారు 2000 మంది భక్తులకు ప్రసాదం వితరణ చేశామని, శివరాత్రి రద్దీని తగ్గించేందుకు కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్లు విస్తృత ఏర్పాట్లు చేశారని అన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసేందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి పుష్కరాలకు మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది అని, అందరి సూచనలు సలహాలు తీసుకోవాలి అని కోరారు. గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రి కోటిలింగాల దేవస్థానానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అనేక మంది వేల సంఖ్యలో రావడం జరిగింది. ఈ సంవత్సరం మన మున్సిపాలిటీ వారు కానివ్వండి, పోలీసు ట్రాఫిక్ శాఖ వారు కానివ్వండి, ఏర్పాట్లన్నీ కూడా బాగానే చేయడం జరిగింది. రేవులన్నీ కూడా శుభ్రం చేశారు. అదేవిధంగా ఎస్పీ గారు కూడా మనం మేము ఇచ్చిన సలహా మేరకు ట్రాఫిక్ని అంతా కూడా డైవర్ట్ చేసి ఇటు కాతేరు 4-వే బ్రిడ్జ్ నుంచి ఇటు రాకుండా అలా కొంతమూరు కోలమూరు 4-వే బ్రిడ్జ్ దగ్గర నుంచి ట్రాఫిక్ మళ్లించడం వల్ల బస్సులు కానీ లారీలు కానీ ఏవి కూడా ఇటువైపు రానివ్వకుండా ఉండటం వల్ల ట్రాఫిక్ చాలా క్లియర్గా, చాలా ప్రశాంతంగా అందరూ కూడా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈ సెంటర్లో ఇక్కడ మా తండ్రి గారైన తేతలి కనికిరెడ్డి గారి పేరు మీద 12 సంవత్సరాల క్రితం బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. ఆ బస్ షెల్టర్ కట్టించిన నాటి నుండి కూడా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. దానికి మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ గోదావరి పరిరక్షణ సేవా సమితి సభ్యులు, అలాగే మా స్నేహితులు, మిత్రులు అందరూ కూడా వచ్చి దీనికి సహకారం అందిస్తున్నారు. మరి దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాం ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఇది శివరాత్రికి ఏదైతే ఇప్పుడు ఏర్పాట్లు చేశారో దాన్ని రాబోయే 2027 పుష్కరాలకి ఒక ఎగ్జాంపుల్గా, శాంపుల్గా తీసుకుని ఇంకా పకడ్బందీగా ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది. మరి ఇవన్నీ కూడా మా సలహా సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని ఎస్పీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, ఈ ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేసినందుకు రాజమండ్రి ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు.